హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా సంక్రాంతి అడ్వాన్స్ విషెస్ అండి. సో ఈరోజు మనశంకర వరప్రసాద్ గారి సినిమా చూసొచ్చాను. ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకే, వెళ్ళిపోదామా మరి వీడియోలోకి? ముందు అన్నీ చెప్పుకునే ముందు అనిల్ రావిపూడి గారు లిట్ అండి. ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక్క మినిట్ కూడా బోర్ కొట్టకుండా సినిమా తీశారు. అనిల్ రావిపూడి గారి అన్ని సినిమాల్లోకి నాకు ఇది బాగా నచ్చిన సినిమా అండి. చాలా చాలా బాగా తీశారు. ఫుల్ పైసా వసూల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిల్లలు పెద్దలు అందరూ క్లీన్ ఎంటర్టైనర్, చాలా బాగా నవ్వుకోవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. పాజిటివ్స్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు యాజ్ ఆల్వేస్ ఆఫ్టర్ లాంగ్ టైం మెగాస్టార్ గారి సెకండ్ ఏదైతే యాక్టింగ్ కెరీర్ ఉందో కంబ్యాక్ తర్వాత ఇది ఆయన బెస్ట్ మూవీ అండి. మెగాస్టార్ గారి బెస్ట్ మూవీ. మనకి చంటబ్బాయి కైండ్ ఆఫ్ కామెడీ మనం మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో. సో ఫస్ట్ మోస్ట్ పాజిటివ్ చిరంజీవి గారండి. తర్వాత నయనతార కూడా చాలా బాగా చేసింది. అంటే క్యారెక్టర్కి మంచి సూటబుల్ క్యారెక్టర్ ఇచ్చారు. తను కూడా బాగా చేసింది. ఇంకా ఇంకా బాగా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక చిన్న ఫోక్ సాంగ్ టైప్ ఒకటి ఉంది. అది చాలా బాగుంది, బాగా తీశారు అది. ఇంకా చిరంజీవి అండ్ మామగారుగా చేసిన ఆయన వాళ్ళిద్దరికి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అలాంటివి చాలా బాగున్నాయి. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి బీమ్స్ అండి. బీమ్స్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా చేశాడు. పాటలు అంత ఎక్కకపోయినా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చాడు బీమ్స్. తన మాత్రం ఫుల్ న్యాయం చేశాడు సినిమాకి బీమ్స్. ఇంకా అనిల్ రావిపూడి గారు చించేశారండి. పండక్కి మీరు ఏదైతే ఇవ్వాలో అదైతే ఇచ్చేశారు ఫ్యామిలీస్కి. ఇది చిరంజీవి గారి సెకండ్ యాక్టింగ్ కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయన చేసిన అన్నిట్లోకి బెస్ట్ మూవీ అండి చిరంజీవి గారిది ఇది. అండ్ ఇది ఈ సంక్రాంతికి చిరంజీవి గారికి మంచి కలెక్షన్స్. అంటే ఆయన కెరియర్లో ఇప్పటిదాకా వచ్చి సంక్రాంతికి వస్తున్నాం ఎలాగైతే వెంకటేష్కి మంచి కలెక్షన్స్ ఇచ్చిందో అంతకు డబల్ నాకు సంక్రాంతికి వస్తున్నాం కన్నా బాగా నచ్చిందండి ఈ సినిమా. నేను వెంకటేష్ ఫ్యాన్ని అయినా కానీ నాకు సంక్రాంతికి వస్తున్నాం కన్నా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లీన్ ఎంటర్టైనర్, నవ్వుకుంటూనే ఉంటాము. అన్ని చిరంజీవి గారి యాంటిక్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఎక్సలెంట్. అనిల్ రావిపూడి అసలు ఫ్యాన్ బాయ్ అనే అనిపించాడు చిరంజీవికి, వెంకటేష్కి చించేశాడు. ఇంకా అంతా బాగుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నడుస్తూనే ఉంది. ఇంకెక్కడైతే వెంకటేష్ గారు ఎంటర్ అవుతారో అక్కడి నుంచి ఇంకో లెవెల్కి పైకి వెళ్తుందండి మూవీ. ఎక్సలెంట్గా ఉంది. అది ఏదో పెట్టాలి అని పెట్టినట్టు కూడా మనకు అనిపించదు. నీడ్ ఉంది, ఆ క్యారెక్టర్ నీడు ఉండేలాగా స్టోరీలో ఇంక్లూడ్ చేసుకున్నాడు. చాలా బాగా తీశాడండి, ఎక్సలెంట్. వెంకటేష్ గారు అయితే చించేశారు. మనకి 90s కిడ్స్కి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి చేయాలని చూడాలని ఎంతో ఆశగా ఉండేది. అది మనకి ఈ సినిమాతో చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి చేశారు. ఎక్సలెంట్గా ఉంది. ఆ ఆశ అయితే అనిల్ రావిపూడి నెరవేర్చాడు. మాకు 90s కిడ్స్కి ఏదైతే ఆశ ఉండేదో అది నెరవేరిపోయింది దీంతో. ఇంకా మిగతా బాలకృష్ణ, నాగార్జున వీళ్ళు కూడా ఒక్క సినిమాలు ఈ నలుగురు కలిసి ఉంటే చూడాలని ఉంది అని అనిల్ రావిపూడి గారు. అది మీరు చేయగలరు అనిపించింది. చేస్తారని ఆశిస్తూ ఈ సినిమా ఈ పండక్కి కొట్టారు. ఏంది బాసు సంగతి, అదిరిపోయింది సంక్రాంతి అనిపించేలా ఉంది సినిమా. అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇది నా మాట. ఎక్కడ బోర్ కొట్టదు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇదండి మన రివ్యూ. ఈ సంక్రాంతికి ఇప్పటిదాకా వచ్చిన ఈ 2 సినిమాల్లో బెస్ట్ మూవీ అండి. ఇంకా 3 సినిమాలు రాబోతున్నాయి. వాటి రివ్యూ కూడా చూద్దాము. నాకు తెలిసి ఇంకో 2 సినిమాలు హిట్ అవుతాయి అనిపిస్తుంది. ఆ వైబ్ అయితే కనిపిస్తుంది మిగతా 2 సినిమాల్లో.
మనశంకర్ వరప్రసాద్ ఇప్పటికైతే సూపర్ హిట్. చిరంజీవి గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుద్ది. ఇంకా చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇరగదీశారు. ఇంకేం చెప్పాలి ఈ సినిమా గురించి? అందరు వెళ్ళిపోండి, మీ ఫ్యామిలీస్తో చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.